హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కోసం ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ లవర్స్కి బిగ్ బాస్ పండగ అయితే మొదలైంది అని చెప్పవచ్చు. గ్రాండ్ లాంచ్ ఆదివారం చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. అయితే ఈ సీజన్ చదరంగం కాదు రణరంగమే అనే ట్యాగ్ లైన్తో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే బిగ్ బాస్ మాత్రం చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఓనర్స్ టెనెట్స్ అంటూ మొదటి రోజే హౌస్ మేట్స్ మధ్య పెద్ద చిచ్చు అయితే పెట్టేశాడు బిగ్ బాస్. ఓనర్స్గా మన కామనర్స్ ఉంటే సెలబ్రిటీస్ టెనెట్స్గా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క కామనర్కి ఇద్దరు సెలబ్రిటీలను అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెక్క ప్రకారం ఒక కామన్ మ్యాన్ ఇద్దరు సెలబ్రిటీలను ఎంచుకొని వారితో పని చేపించే బాధ్యత వీరిపై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాస్క్ మ్యాన్గా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మంచి అభిమానాన్ని చొరగొన్నటువంటి హరిత హరీష్, అలాగే హృదయ్ మానవ్, అలాగే మాస్క్ మ్యాన్, ఈయన మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని షేక్ ఆడిస్తున్నాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీస్కి పదునైనగా మాట్లాడుతూ మంచి పని చేపిస్తూనే మంచిగా మాట్లాడుతున్నాడు. ఇక తాజాగా మాస్క్ మ్యాన్ అలాగే ప్రియా శెట్టి మధ్య ఒక గొడవ అయితే జరిగింది. అది ఏమిటి అంటే, మాస్క్ మ్యాన్ తను పని అప్పగించినటువంటి ఇమ్మాన్యుల్ అలాగే శ్రేష్ఠి వర్మలతో కేవలం ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేపిస్తాను, టేబుల్స్ అలాగే కిచెన్ టేబుల్ వీళ్ళు క్లీన్ చేయరు, ఎందుకంటే హౌస్ చాలా పెద్దగా ఉంటుంది, డస్ట్ క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది అంటూ హరీష్ ఆర్గ్యూ చేస్తుంటే, అది మా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటూ ప్రియా అయితే ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టింది. ప్రియా ఇద్దరిని ఎంచుకొని వారిని కిచెన్ టీంలోకి అయితే ఇంప్లిమెంట్ చేసింది. సో మా వాళ్ళు 3 పూటల కిచెన్లో వంట మాత్రమే తినడానికి చేస్తారు, అప్పటికే వారు బాగా అలసిపోతారు, కాబట్టి క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయిన మీ వాళ్ళే క్లీన్ చేయాలి అంటూ చెప్పడంతో, అయితే హరీష్ మాత్రం అది ఎలా కుదురుతుంది, ఇప్పటికే వీరికి ఎక్కువ పని అవుతుంది కదా, ఆ పని కూడా వీళ్ళు ఎలా చేస్తారు అంటూ హరీష్ అయితే మాట్లాడుతున్నాడు. అయితే వీరిద్దరి గొడవలో మిగిలిన కామనర్స్ అందరూ కూడా ప్రియాకే సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా హరీష్ మాత్రం తనదైన మాటలతో తన మాటనే నెగ్గాలనే నెపంతో మొత్తంగా మా వాళ్ళు ఫ్లోర్ క్లీన్ చేసేంత వరకే, టేబుల్స్ అలాగే డైనింగ్ టేబుల్ లాంటివి మా వాళ్ళు క్లీన్ చేయరు అంటూ కరాఖండిగా అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మొదటి రోజు నుంచే హరీష్ బిగ్ బాస్ హౌస్లో మంచి హైలైట్ అవుతున్నాడనే చెప్పవచ్చు. మిగిలిన కంటెస్టెంట్స్ని షేక్ ఆడిస్తున్నాడనే చెప్పవాలి. మొత్తంగా ప్రియా అలాగే కామనర్స్ అలాగే హరీష్ మధ్య జరిగిన ఈ వాగ్వాదంలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.